మెమరీ బాక్స్ వీక్షకులకు ప్రేక్షకులకు శుభోదయం. వెల్కమ్. ఈరోజు ఇంకో కొత్త సబ్జెక్ట్తో మీ ముందుకు వస్తున్నాము. నా వీడియోలు ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభినందనలు. మీరు ఎందుకంటే నేను ఎటువంటి సబ్జెక్టును తీసుకోను, మీ ఫోన్ ముందుకు వచ్చినప్పుడే దేవుడి యొక్క ఇన్స్ట్రక్షన్ అంటే భగవంతుని తలుచుకుంటాను, ఆయన ఏది చెప్పమంటే అది చెప్తాను. మీరు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. అందుకే అవి గందరగోళంగా ఉండొచ్చు. 1-2 సార్లు ఈ వీడియోల వల్ల ఫలితం ఎంటర్టైన్మెంట్ కాదు. ఫలితాలు పొందాలంటే 1-2 సార్లు చూడండి. ఇంకొకళ్ళు చూపిస్తే మీకు అప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ పెరుగుద్ది. ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే ఆడుతూ పాడుతూ పనిచేస్తే అలుపు సలుపు ఏముండదు. అంటే ఇది పూర్వం ఒక సినిమా పాట. ఆ పాటలోనే రైటర్స్ చాలా జీవిత సత్యాలు చెప్తూ ఉండేవాళ్ళు. అవి చాలా మెల్లిగా హ్యాపీగా ఆనందంగా ఉండేవాళ్ళు. ఆ రోజు మనం ఎక్కువ ఆ విషయాలు అవగాహన లేదు కాబట్టి అవే మనం తీసుకుంటూ ఉండేవాళ్ళం. ఆడుతూ పాడుతూ పని చేస్తే అలిపే సొలిపే ఉండదు. అంటే భార్య భర్త ఇంట్లో ఆడుతూ అంటే అందరూ హ్యాపీగా అంటే ఆడుకున్నట్టు పని చేసుకుంటే, అలాగే పాడుకుంటూ అంటే మాటలు చెప్పుకుంటూ పని చేస్తే అలిపే సొలిపే ఉండదు. అంటే దీని అర్థం ఏంటంటే ఈ ఈ జీవితాన్ని ఈ సంసారాన్ని నేనే మోస్తున్నాను అనే భావన భార్యకి కలిగిన భర్తకు కలిగిన అది వేరే విధంగా దారితీస్తుంది. ఎందుకంటే ఇదివరకు గృహిణులు మాత్రమే ఉండేవాళ్ళు, ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు, సమాన హక్కులకు వెళ్ళిపోయారు. కాబట్టి మనం ఏం చేయాలంటే భార్య ఒకటే ఇంట్లో పని చేయాలి, వండి పెట్టాలి అనేది కాకుండా మనం కూడా వీలున్నంతసేపు ఆమెకి సహాయం చేస్తూ ఉంటే ఆమె కూడా మనతో ప్రేమగా ఉంటుంది. మన బాధ్యతలు పంచుకున్నట్టు ఉంటుంది. అదేవిధంగా భర్త యొక్క కష్టాన్ని గుర్తించి ఆయన వచ్చేటప్పటికి కావలసిన విధంగా మనం తయారయ్యి ఆయనకి ఇష్టమైన పనులు అంటే ఆయన కావాల్సిన ఆహారాన్ని సమకూరిస్తే అతను కూడా అలసి వచ్చిపోయిన తర్వాత సేద తీరుతాడు. ఇది జీవిత సత్యం. ఇవే లోపిస్తున్నాయి. కాబట్టి మనం అందరం ఇప్పుడు ఇదివరకు ఒక ఛానల్ ఉండేది, ఇప్పుడు 100 ఛానల్స్ ఉంటాయి. అలాగే సెల్ ఫోను అనేక రకాలైన ఎంటర్టైన్మెంట్ వస్తుంది. ఇదివరకు మనం సెల్ ఫోన్లోని ఫేస్బుక్లో కానీ ఇన్ఫర్మేషన్ కోసం చూసుకునేవాళ్ళం. ప్రతి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కానీ ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకోవటం వలన మనకి ఉపయోగం ఉండదు అనేది. కావాల్సిన వరకే కొంత టైం వరకే మనం ఎంటర్టైన్మెంట్, ప్రకృతిని సహజంగా పంచభూతాల సాక్షిగా మన జీవన విధానం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రతిదీ అందంగా ఆనందంగా ఆరోగ్యంగా కనిపిస్తాయి. మీ చుట్టూ ఉన్న ఒక యాప్ చెట్టును చూసుకోండి. మీరు మొన్న చెప్పాను, ప్రతి యాప్ చెట్టు ఫంగస్ వచ్చినట్టు ఎండిపోయి వాడిపోయి ఉంది. దాని అర్థం మనకి ప్రకృతి నుంచి ఏదో ప్రమాదం పొంచి ఉన్నదనేది విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి మనం ఆరోగ్యం మీద అప్రమత్తతో ఉండాలి. పిల్లలు ఇప్పుడు 2 రైలు పట్టాలు ఉంటాయి. 2 రైలు పట్టాలు కలిసి ప్రయాణం చేస్తే పైన ట్రైన్ స్టేషన్కి చేరుద్ది. అదే ఒక పట్ట అటుపోయినా ఇటుపోయినా మనం ట్రైన్ అనేది మన జీవితం అనేది అది స్టేషన్కి చేరదు. కాబట్టి మీరందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే భార్యాభర్త అనేవాళ్ళు సమానమే, కానీ వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అనేదానికి అవగాహన లేదు. అది పూర్వం అంటే ఒక 30-40 సంవత్సరాల క్రితం అది జరిగేది. ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో కంప్యూటర్ ప్రపంచంలోకి మనం వెళ్ళిపోయాం. కాబట్టి పిల్లల్ని చదువు ఒకటే నేర్పిస్తే సరిపోతుందంటే అది భ్రమ మాత్రమే. కాబట్టి పిల్లల్ని మనం సంసిద్ధత తీసుకురావాలి. వాళ్ళు అడగంగానే మనం కొనిచ్చేస్తుంటే మా నాన్న మంచోడు అని మనకు ముద్దులు పెడతారు. అదే నువ్వు ఇవ్వకపోతే రోజు ఇచ్చి నెలంతా ఇచ్చి సంవత్సరాలు ఇచ్చిన తర్వాత ఒకరోజు నువ్వు లేదు అంటే వాళ్ళు నొచ్చుకోవటం మొదలవుతుంది. కాబట్టి ఇవ్వాల్సిన వరకు వాళ్ళకి ఏర్పాట్లు చేయాల్సిన వరకు మనం ఏర్పాట్లు చేసి తర్వాత వాళ్ళకి బాధ్యత తెలిసే విధంగా ఉండాలి. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇంట్లో బాత్రూమ్ ఉంటుంది. ఆ బాత్రూమ్ని భార్య కడగాల, లేకపోతే డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళతో కడిగించుకోవాలా? సరే, డబ్బులు ఇస్తే దొరకకపోతే భార్య ఎందుకు కడగాలి? భర్త కూడా కడగొచ్చు, పిల్లలు కూడా కడగొచ్చు. యుక్త వయసు వచ్చిన వాళ్ళు దాన్ని వాడుకున్నప్పుడు దాన్ని వాళ్ళే కడుక్కోవటం, నీట్గా ఉంచుకోవటం అని మనం అలవాటు చేస్తే
మనం ఎట్లాగో చాలామంది అమెరికాకు పంపిస్తాం కాబట్టి అమెరికా అమెరికా వెళ్ళిన తర్వాత వాళ్ళే వండుకోవాలి, వాళ్ళే తుడుచుకోవాలి, వాళ్ళే అన్నీ క్లీన్ చేసుకోవాలి. అప్పుడు కొంచెం ఇబ్బంది పడతారు. అక్కడ దేశం కాబట్టి అడ్జస్ట్ అవుతారు. ఇక్కడ నేననేది ఏంటంటే ఒక విద్యార్థి కానీ ఒక పిల్లవాడు కానీ పిల్లని కానీ మనం ఎలా తయారు చేయాలంటే మనం ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా జీవితంలో వాళ్ళు ఎదుర్కొనే విధంగా డిప్రెషన్ లోన్ అవ్వకోకుండా ఎట్లా ఎదుర్కోవాలనే విషయాన్ని మనం అర్థం చేసుకుని వాళ్ళకి చెప్పడం ద్వారా రోజు అంటే ప్రతిరోజు అమ్మ నాన్న ఇంట్లోనే ఉంటారు, ప్రతిరోజు వాళ్ళకి ఏదో చెప్తూ ఉంటారు. కానీ ఆడి ఫ్రెండ్ కానీ ఆమె స్నేహితురాలు కానీ చెప్తే వెంటనే ఆ మైండ్లోకి చేరిపోతుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనం రిలేషన్షిప్ అనేది ఎకనామిక్స్తోనే నడుస్తున్నాయి. రిలేషన్షిప్ ఎకనామిక్స్ కాదు, ఈజ్ ఏ బిల్డప్. మనం కుటుంబ వ్యవస్థతో మనం ప్రయాణం చేస్తున్నాం. పాశ్చాత్య దేశంలో నుంచి అంటే అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ నుంచి మనం అలవాట్లను ఇక్కడ తెచ్చుకుంటున్నాం. కానీ మన దేశ పరిస్థితులు వేరు, వాళ్ళ దేశ పరిస్థితులు వేరు. వాళ్ళకి ఉద్యోగాల అవకాశాలు ఉంటాయి, గంటకు డబ్బులు ఇస్తారు, ప్రతి గంట ఎన్ని గంటలు పని చేస్తే వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మనుషులు ఎక్కువ, పనిచేసేవాళ్ళు తక్కువ. ఇంట్లో ఒక వ్యక్తి పనిచేస్తే 10 మంది తింటారు. అదే పాశ్చాత్య దేశాల్లో ఒక మనిషి పని చేస్తే ఏ మనిషికి ఆ మనిషే పని చేసుకుని బతకాలి. ఆ విధంగా వాళ్ళు పనిని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కాబట్టి మన భారతదేశం అనేది కర్మభూమి. ఈ కర్మభూమిలో ఈ కర్మానుసారమే మనం పనిచేసుకుంటూ ఉండాలి. అంటే ఈ సాంప్రదాయాలు, సంస్కృతిని, కట్టుబొట్టుని మనం తీసుకుపోతూ పిల్లలకు నేర్పించాలి. లేకపోతే ఇంతమందికి కావాల్సిన ఉద్యోగాలు మనం క్రియేట్ చేయలేము, ఇంతమందికి కావాల్సిన డబ్బును మనం క్రియేట్ చేయలేము. ఈరోజు ఇంట్లో భార్యకు ఒక సెల్ ఫోను, కూతురికి కొడుకు ఒక సెల్ ఫోను, భర్తకు ఒక సెల్ ఫోను, అందరికీ పెట్రోలు అన్నీ కావాలి. ఇంత వ్యవస్థ మన దగ్గర లేదు. ఎందుకు అంటే మీరు లోకల్గా ఉన్న మీరు బిజినెస్ని మనం ఎంకరేజ్ చేయట్లేదు. మనం మాలుకు పోయి అన్నీ కొనుక్కొస్తున్నాం, వాడు డబ్బులు పోగు చేసుకుని వాడికి కావాల్సిన విధంగా తీసుకెళ్ళిపోతున్నాడు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన ముఖ్య విషయం లోకల్గా ఉన్న బిజినెస్ని మనం ఎంకరేజ్ చేయడం ద్వారా, లోకల్గా ఉన్న ప్రొడక్ట్స్ని ఎంకరేజ్ చేయడం ద్వారా మాత్రమే మనం అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. మొదట మన ఊరు, తర్వాత మన రాష్ట్రం, తర్వాత దేశం, తర్వాత ప్రపంచం. ఈ విధంగా మనం కొన్ని గీతలు రాసుకుని ఆ గీతల్లో మనం ప్రయత్నం చేస్తేనే ఈ రాబోయే సమాజానికి కావలసిన ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయనేది నా ఉద్దేశం. రేపు ఇంకొక కొత్త సబ్జెక్ట్తో వస్తాను. ప్రతిరోజు చెప్పినట్టే ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. ఈ వీడియో మీకు బాగా నచ్చుద్ది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా టైం పడుతుంది, ఇంకా కొన్ని విషయాలు చెప్పాలంటే. ఇక్కడ నాకు కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే ఉన్న 8 నిమిషాల్లో 5 నిమిషాల వీడియోలో ఆ సబ్జెక్ట్ని అంతా తేవాలంటే కుదరదు. పెద్ద వీడియోలు అయితే చూడరు, ఆదరించరు. కాబట్టి మీకున్న సమయంలో మీకు వీలున్నప్పుడు చూడండి. మెమరీ బాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇతరులతో సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.